సో ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో గృహ నిర్మాణానికి సంబంధించి ముఖ్యమైన ప్రకటన అయితే జారీ అయింది. గృహ నిర్మాణ సంస్థను భారత నిర్వీర్యం చేసింది. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థను గత భారత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గృహ నిర్మాణ సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్సు, వర్క్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ రూపొందించిన డైరీని ఆయన ఆవిష్కరించారన్నమాట. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదలకు సొంత ఇంటిని అందజేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. భారత ప్రభుత్వం సంస్థ ఉద్యోగులను చంద్రం చేసింది. అయితే ప్రస్తుతం సంస్థ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నా కుటుంబ సభ్యులా చూసుకుంటాను అని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ నోటే తెలియజేశారన్నమాట. ఉద్యోగులందరూ కూడా కష్టించి పనిచేయండి. రాష్ట్రంలో ఇల్లు లేని వారికి, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఇళ్ల స్థలం లేకపోతే ఇళ్ల స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అయితే చేస్తామని చెప్పేసి వీరైతే తెలియజేశారనమాట. సో తొందరలోనే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కొత్త కార్యక్రమం రూపొందిస్తున్నామని, తెలంగాణ రాష్ట్రంలోని ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చేందుకు శ్రీకారం చుడుతున్నామని చెప్పేసి మంత్రి గారు అయితే తెలియజేశారు. తొందరలోనే దాదాపు ఇల్లు కోసం, ఇందిరమ్మ ఇల్లు కోసం దాదాపు 80 లక్షల మంది అప్లికేషన్స్ అయిపోయి పెట్టుకున్నారన్నమాట. వారందరిలో ఎవరైతే అనుకున్నారో వారందరినీ కూడా తేల్చి వారికి అయితే శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు. అప్డేట్ రాగానే వీడియో రూపంలో మీకు అందిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.